ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువ, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు వందనాలు చెల్లించుకొనుచున్నాం. కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి తండ్రి సంఘటన మీకు తెలుసు. మా సహోదరుడు, నీ ప్రియ దాసుడు ప్రవీణ్ పగడాల గారు నీవు పిలిచిన పిలుపుని అందుకొని నీ వద్దకు చేరారు నాయన. కానీ వారి మరణం క్రైస్తవ ప్రపంచానికి, సమాజానికి తీరని లోటుగా ఉన్నది మాత్రమే కాదు, ఆ కుటుంబానికి మానని గాయం కలిగించింది నాయన. దాని నేపథ్యంలో ఏం జరిగిందో అది మీకు మాత్రమే తెలుసు. కానీ నాయన, నీ పరిచర్యకు పిలువబడిన నీ దాసుడు తనకు మీరు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండి సత్యమును ఎత్తిపట్టే క్రమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నీ కొరకు మరణించాడు నాయన. ఆయన మరణించిన సత్యం మరణించదు అనే సంగతి మాకు తెలుసు. కాబట్టి దుఃఖ సమయంలో విడువబడిన వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. వారిని మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ప్రభువా, మేము కోల్పోయిన మా ప్రియులు, మీ దాసులు కావచ్చు, నీ ప్రియ బిడ్డలు కావచ్చు, వారందరినీ కూడా ఒకనాడు పరలోకంలో నీ సన్నిధిలో నీతో పాటు కలుసుకుంటాము అనే శుభప్రదమైన నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. యేసు ప్రభువా, నీ సువార్త కొరకు ప్రాణాలు అర్పించి తన పనిలో నమ్మకంగా నిలిచి పనిచేసి ముగించుకొని మంచి పోరాటమును పోరాడితే నా పరుగును కడముట్టించి తిని అని చెప్పిన పౌలుతో పాటు ఆయన కూడా మంచి సాక్ష్యమును పొంది నీ వద్దకు వచ్చారు నాయన. కనుక తండ్రి, ఆయన వెళ్ళిపోయినా ఆయన ప్రారంభించిన పని ఏదో ఒక రకంగా ఇతరుల ద్వారా మీరు కొనసాగిస్తారు. అందును బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొనుచున్నాం. అలాగే నాయన, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘం, దేవుని ప్రజలు, సువార్త కొరకు సత్యాన్ని ఎత్తిపట్టే ప్రజలందరూ కూడా ఉన్నారు నాయన. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొనుచున్నాము. ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో అన్ని వివరాలు తెలిసిన మీరు తగిన కాలమందు ప్రతి వారికి ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడవు నాయన. న్యాయవంతుడవు, న్యాయమైన తీర్పు చేసే దేవుడవు. నీ వాక్యం చెప్పే సత్యం ఇది. అది నమ్మి వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారిని ఆదరించమని, ముందు కూడా నీ సత్యాన్ని కొనసాగించే కృపను క్రైస్తవ ప్రపంచానికి, సంఘానికి అనుగ్రహించమని మా ప్రార్థన ఆలకించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.